డ్రీమ్ లైనర్ కు ఇప్పటి వరకు చాలా మంచి సేఫ్టీ రికార్డు ఉంది. గురువారం జరిగిన ఈ ప్రమాదం చాలా అరుదైనది, ఆందోళన కలిగించేది. ఎయిర్ ఇండియా సంస్థతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో స్వయంగా మాట్లాడి సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, దర్యాప్తుకు సంబంధించి ఆయనతో చర్చించారు. మరి ప్రమాదం తర్వాత మరోసారి బోయింగ్ విమానాల భద్రతపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ భద్రత, నాణ్యత, నియంత్రణ సమస్యలపై మరోసారి వివాదం మొదలైంది. ఫ్యూజ్లెస్ షిమ్మింగ్, స్కిన్ సర్ఫేసింగ్ సమస్యలపై గతంలో పలువురు ఇంజనీర్లు ఆరోపణలు చేశారు. పలువురు విజిల్ బ్లోయర్ బోయింగ్ అక్రమాలకు పాల్పడుతుందని కూడా ఆరోపించారు. విమానాల తయారీలో షార్ట్ కట్స్ల వైఫల్యాలపై హెచ్చరించారు. బోయింగ్ ఇంజనీర్ శామ్ సలేహ్పూర్ 787-777 రెంటిలోనూ తయారీ షార్ట్ కట్లు, సంభావ్య నిర్మాణ వైఫల్యాలపై వార్నింగ్ ఇచ్చారాయన. ఈ సమస్యలు విమానాల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలను తెచ్చిపెడతాయి అని కూడా క్లియర్గా చెప్పారు. విజిల్ బ్లోయర్ వాదనలపై FAA దర్యాప్తు కూడా చేసింది. ఫ్యూజ్లెస్ విభాగాలను సరిగ్గా బిగించడం, విమానం మధ్యలో నిర్మాణ వైఫల్యాలను, సంభావ్యతను పెంచే అవకాశం ఉంది అనే ఆరోపణలపై FAA దర్యాప్తు చేసింది. తయారీ సమయంలో తీసుకున్న నిర్మాణ లోపాలు, షార్ట్ కట్ల కారణంగా 787 ప్రమాదాలు జరగొచ్చు అనే ఆందోళన ఎప్పటినుంచో వ్యక్తమవుతోంది. 787 నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం మిశ్రమం బదులుగా స్టాండర్డ్స్ టైటానియం వంటి పదార్థాలను వినియోగిస్తున్నట్లు FAA గుర్తించింది. మరి కాయిన్కు మరోవైపు ఈ విమానంపై ఎందుకు భారీ అంచనాలుంటాయి ప్రయాణికులకు? దీని స్పెషాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. 7878 విమానంలో అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ భద్రతా వ్యవస్థలుంటాయి. ఇందులో ఫ్లై బై వైర్ కంట్రోల్స్, ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్ వంటివి కూడా ఉంటాయి. డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ప్రయాణికులకు ఇచ్చే సౌకర్యాలకు పెట్టింది పేరు. ఏ ఇతర కమర్షియల్ ఫ్లైట్స్లోనూ లేనంత పెద్ద కిటికీలు దీని ప్రత్యేకత. మామూలు కిటికీ షీట్స్కు బదులుగా ప్రతి కిటికీకి ఎలక్ట్రానిక్ బటన్తో వెలుతురుని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్యాబిన్ లోపల గాలి పీడనాన్ని మనం సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉన్నట్లుగా నిర్వహిస్తారు. దీనివల్ల ప్రయాణంలో అలసట తగ్గుతుంది. కొన్ని మోడళ్లలో సింథటిక్ విజన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది వాతావరణం సరిగ్గా లేనప్పుడు కూడా పైలట్లకు విమానం వెళ్తున్న దారిలోని భూభాగాన్ని 3D రూపంలో స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఫీచర్లన్నీ విమాన భద్రతను, సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి. కానీ ఎంత సామర్థ్యమున్నా జరగరాని ఘోరం మాత్రం జరిగిపోయింది. 242 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి.